హలో వియర్స్, ఈరోజు నేను చెప్తున్న కాన్సెప్ట్ ప్యూర్లీ పేరెంట్స్ అంటే చిన్నపిల్లల వయసు గల పేరెంట్స్కి చెప్తున్నాను. బిఫోర్ 12 years ఆఫ్ ఏజ్ అంటే 12 సంవత్సరాల లోపల పుట్టిన పిల్లలకి చెప్తున్నాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. నేను సడన్గా రాత్రిపూట పిల్లాడు ఏడవటం, అమ్మ నాకు పన్నులో నొప్పి రావటం, అమ్మ నాకు నొప్పిని ఏడవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ ఆఫ్ డెంటల్ హాస్పిటల్కి 6 నెలలకి పిల్లవాడిని తీసుకెళ్ళి చెకప్ చేయించుకోకపోవటం. ఎవ్రీ 6 months యుఎస్ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఈ రోజున ఎవ్రీ 6 monthsకి పీడియాట్రిక్ డెంటల్ చెకప్ ఉంది. పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలది. ఎవ్రీ 6 months మై డియర్ పేరెంట్స్, నేను మీకు అడ్వైస్ చేస్తుంది ఏంటంటే 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించండి. మైట్ బి క్లీనింగ్ ఉండొచ్చు, మేము ఇంట్లో మేము దగ్గరుండి చూసుకుంటున్నాం, బ్రషింగ్ బాగా చేస్తున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. కనపడని హిడెన్ పార్టికల్స్, కనపడని హిడెన్ టాటర్ అంటే పాచి గార పంటి దగ్గర గమ్స్ దగ్గర ఉండొచ్చు. అది నెమ్మదిగా చిన్న పిల్లల పళ్ళు డైమెన్షన్ చిన్నగా ఉంటుంది. సో మోర్ ప్రోన్ టు క్యావిటీ అంటే తొందరగా రంధ్రం పడి ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. సో నా అడ్వైజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ పడి రంధ్రం పడి మళ్ళీ దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవన్నీ చేసి వచ్చే పళ్ళకి అంటే పర్మనెంట్ వచ్చేది ఎప్పుడు 12 ఏళ్ల తర్వాత. ఈ వచ్చే పళ్ళకి వచ్చే లోపల ఉన్న పళ్ళని కాపాడుకోవాలి. 12 సంవత్సరాలు చక్కగా ఈ పళ్ళు కాపాడుకోవాలి. చిన్నపిల్లల పళ్ళు ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. గో టు ద డెంటల్ హాస్పిటల్ ఎవ్రీ 6 months చెకప్ పెట్టుకోండి. ఒక అర్ధరాత్రి పూట ప్రాబ్లం వచ్చి అప్పుడు పరిగెత్తి అప్పుడు వాడు రూట్ కెనాల్ క్యాప్ అని వచ్చేప్పుడు సరిగ్గా వస్తా లేదో ఇలా వచ్చే ప్రొసీజర్ని మానుకోండి, ఆలోచన విధానాన్ని మానుకోండి. హ్యావ్ డెంటల్ చెకప్ ఫర్ ఎవ్రీ 6 months. 6 నెలలకు ఒకసారి పిల్లల్ని డెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.